రెండవ అంశం ఏంటంటే ఆయన్ని సక్రమంగా ఈ నడిపించగలగాలి. ఇప్పుడు మంత్రివర్గాన్ని గాని తర్వాత చాలా మంది అలుగుతారు, మంత్రులు రాజేష్. ఇక్కడ ఏంటంటే మంత్రివర్గాన్ని నడిపించడం కంటే ఇప్పుడు తమిళనాడు రాష్ట్రాన్ని ఈ విజయ్ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేయాలంటే ఈ తమిళనాడు రాష్ట్రాన్ని నడిపించాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. అవును, చాలా. ఎట్లా అతను దాన్ని సక్సెస్ చేసుకోగలుగుతాడు, అన్ని పథకాలని ప్రజలకు ఎలా ఇవ్వగలుగుతారు, తమిళనాడు ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే ఒకసారి అవుతారు, అవి ఇవ్వకపోతే కనుక వెంటనే రివర్స్ కూడా వాళ్లే అవుతారు. 100%. ఆ పథకాలన్నీ కనుక కొంచెం భయం కలిగించే పథకాలే అనిపించ ప్రతి స్టేట్ కి ఎవరికైనా. ఇప్పుడు ఇప్పుడు మీరు బాగా గమనించండి, వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ ఇదే ఫ్యాన్స్ ఆయన పరిపాలన సరిగా లేకపోతే మొత్తం వాష్ అవుట్ అవుతుందండి. ఇంత ఫ్యాన్స్ మళ్ళీ రారు ఆయనకి. తర్వాత ఇప్పుడు నమ్మినటువంటి జనం తర్వాత మళ్ళీ అంతమంది ఉండరు. కాబట్టి ఇప్పుడు ఆయన కత్తి మీద సాము లాంటిది ఇప్పుడు ఆయన పాలన అన్నమాట. సో మనం ఆశించేటువంటిది ఏంటంటే ఇటువంటి రాజకీయ ఈక్వేషన్స్ మన ఇతర ఏ రాష్ట్రాలలో లేనటువంటిది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, సోల్ దాదాపుగా ప్రతిపక్షం 11 దానికే పరిమితం అయిపోయింది. అలాంటి సిచ్యువేషన్స్ కాదు కదా. కాకపోతే మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఇటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ప్రతిపక్షాలు కూడా విజయ్కి సహకరిస్తే ప్రజలకు మంచి జరుగుతుంది. ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ప్రాపర్ ఫండ్స్ స్టాలిన్ కూడా గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి యాక్సెప్ట్ చేస్తూ విజయ్కి 6 నెలల సమయం ఇస్తామని కూడా వాళ్ళు ప్రకటించారు. 6 నెలల్లో చాలా పథకాలని ఇంప్లిమెంట్ చేస్తాడు, ఎలా నడుపుతాడు ఒక 6 నెలలు చూస్తామని చెప్పేసి స్టాలిన్ కూడా అవకాశం ఇచ్చాడు. చాలా అభినందించిన విషయం అండి ఇది. నిజంగా 6 నెలల అవకాశం ఇవ్వాలి. కొత్తగా వచ్చాడు, కొత్తగా యాక్టివ్ యంగ్స్టర్. తర్వాత మీరు మనకందరికీ తెలిసిందే, మనము మన ఆంధ్రప్రదేశ్ 40 రూపాయికి 42 పైసలు మనం ఇస్తూ ఉంటే మన రూపాయి మనము సెంట్రల్ గవర్నమెంట్ కి ఇస్తుంటే సెంట్రల్ గవర్నమెంట్ మనకు 40 పైసలు మాత్రమే ఇస్తోంది. అలాగే తమిళనాడుకి ఒక 35 పైసలే సంథింగ్ ఏదో ఇస్తోంది. మీరు ఓవరాల్ గా చూసినా కూడా ఐటీ సెక్టార్ సైడ్ ఇంకొక రకంగా చూసినా కూడా మనం దక్షిణాది నుంచి మీరు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండ్ మహారాష్ట్ర, మీరు ఐటీ సెక్టర్ గా చూడండి. ఈ 4 రాష్ట్రాల నుంచి ఉత్తరప్రదేశ్ లో ఐటీ లేదు. సో ఆ లెక్కను చూసుకుంటే మన కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంది. మనము ఇటువంటి రాజకీయ సమీకరణ కన్నా మనము ఐకమత్యంగా కన్నా తమిళనాడు ప్రజలు ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు వెళితే పొలిటికల్ పార్టీస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ మెడల్ వంచి మరీ తీసుకోవచ్చు.